142 క్వశ్చన్ దగ్గరకు వచ్చాం. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి చాప్టర్ 4 అనిమల్ కింగ్డమ్ టాపిక్ వచ్చేసి ఫైలం కార్డేటా. కార్డేటాలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే మళ్ళీ సబ్ ఫైలం వర్టిబ్రేటా గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. యా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైలం కార్డేటా. ఫైలం కార్డేటా అనేది దాంట్లో కొన్ని యానిమల్స్ ఉంటాయి. ఆ యానిమల్స్ ఏ యానిమల్స్ అయితే వాటికి ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో అంటే నోటోకార్డ్, లేకపోతే నర్వ్ కార్డ్, లేకపోతే గిల్ స్లిట్స్, పార్గీనియల్ గిల్ స్లిట్స్, డోరసల్ హోలో నర్వ్ కార్డ్, లేదా పోస్ట్ యానల్ డేట్, ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఒక యానిమల్లో తను పుట్టినప్పటి నుంచి చనిపోయే మధ్యలో ఎప్పుడు వచ్చినా దాన్ని మనం కార్డేటా అంటాం. అయితే ఈ కార్డేటా అనేది ఈ కార్డేటా అనేది మళ్ళా ఇది మూడు విధాలుగా డివైడ్ అయింది. ఆ మూడు విధాలుగా డివైడ్ అయినప్పుడు మనం ఆ డివిజన్ అయినప్పుడు వాటిని ఏమంటామంటే 3 సబ్ ఫైలా అంటాం. ఇది ఫైలం. ఈ ఫైలం ని మూడు ఫైలాలా డివైడ్ చేస్తారు. సో ఫైలం ని సబ్ చేస్తారు. ఆ సబ్ వచ్చేసి 3 సబ్స్ ఉన్నాయి. సో అందుకే వాటిని సబ్ ఫైలా అంటారు. సబ్ అంటే ఆఫ్, సబ్ట్రాక్షన్ ఆఫ్. సో ఆఫ్ ఏంటి, మూడు ఆఫ్లు చేశారు అయ్యా. ఓకేనా. సో ఆ 3 ఆఫ్లో ఒకటి యూరో, ఒకటి సెఫాలో, ఒకటి వర్టిబ్రే, సారీ వర్టిబ్రేటా. సో ఇప్పుడు మనం వర్టిబ్రేటా గురించి వద్దాం. ఎందుకు వర్టిబ్రేటా, మీటా ఎందుకు వద్దంటే ఎందుకంటే క్వశ్చన్ లో వర్టిబ్రేటా అని బాగా వర్టిబ్రేటా గురించి అడిగారు. సో ఒకవేళ సెఫాలో వాటి గురించి అంటే అప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆ క్వశ్చన్స్ వస్తే. సో ఇట్ ప్రెసెంట్ వి గో ఇన్ టు ద వర్టిబ్రేటా. సో ఈ వర్టిబ్రేటా అనేది ఏంటి, కార్డేటా యొక్క సబ్ ఫైలం. సో అందుకే వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ సబ్ ఫైలం ఆఫ్ వర్టిబ్రేటా. వర్టిబ్రేటా అంటే అర్థం ఏంటంటే ఏదైతే కార్డేటా ఉందనుకోండి, ఆ కార్డేటాలో తనకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్నే మనం వర్టిబ్రల్ కాలం అంటాం, లేదా బ్యాక్ బోన్ అంటాం. సో ఏదైతే కార్డేటాలో మనకి వర్టిబ్రల్ కాలం కానీ బ్యాక్ బోన్ కానీ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని మనం వర్టిబ్రేట్స్ అంటాం. దట్స్ అ పాయింట్. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ వర్టిబ్రేట్స్ యొక్క పుట్టుకతో స్టార్ట్ చేద్దాం. అంటే ఎంబ్రియానిక్ తన జననం నుంచి మనము మాట్లాడుకున్నాం. తన జననం సమయంలో ఏం జరుగుతుందంటే తన ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు ఆ వర్టిబ్రేట్స్ లో అన్ని వర్టిబ్రేట్స్ లో ఇనిషియల్ గా ప్రతి వర్టిబ్రేట్స్ లో ఏం జరుగుతుందంటే వాటికి ఒక నోటోకార్ ఉంటుంది. నేను చెప్పా కదా కార్డేటా అంటే దాంట్లో ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి ఉన్నది కార్డేటాని. సో వర్టిబ్రేట్స్ లో ఒక నోటోకార్ ఉంది. అయ్యా ఈ నోటోకార్ చిన్నప్పుడు అంటే వారు వర్టిబ్రేట్ అనేది పెరుగుతున్నప్పుడు ఎంబ్రియానిక్ స్టేజ్ లో వాటి యొక్క నోటోకార్డ్ అనేది ఉంది. సో అన్ని వర్టిబ్రేట్స్ లో నోటోకార్డ్ ఉంది. మీరు గుర్తుంచుకోండి, ఆల్ వర్టిబ్రేట్స్ ఇనిషియల్లీ పొసెస్ నోటోకార్డ్, ఆల్, అన్ని. సో అన్ని వర్టిబ్రేట్స్ నోటోకార్డ్ ని పొసెస్ చేసినాయి. కానీ కాలాంతరంగా అది పెరుగుతూ ఉన్న అంటే డెవలప్మెంట్ అవుతూ ఉంటే అది పెద్దగా అవుతూ ఉంటే ఈ నోటోకార్డ్ కాస్త బోనీ వర్టిబ్రల్ కాలం లాగా చేంజ్ అయింది, లేదా కార్టిలేజినస్ వర్టిబ్రల్ కాలం లాగానే చేంజ్ అయింది. ఇట్ ఈస్ చేంజ్డ్ ఇంటూ ఐదర్ కార్టిలేజియస్ ఆర్ బోనీ. సో ఇప్పుడు నోటోకార్ కాస్త చేంజ్ అయిపోయింది. సో ఈ చేంజ్ అనేది ఏదైతే ఈ రీప్లేస్మెంట్ ఉందో అనుకోండి, ఈ రీప్లేస్మెంట్ అనేది వర్టిబ్రేట్ అని డిఫైన్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ఏదైతే రీప్లేస్మెంట్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ని చూసి ఆ స్పెసిఫిక్ ఆర్గనిజం అయ్యా ఇది వర్టిబ్రేటాకి సంబంధించింది, మిగతా దానికి కాదు. అంటే యూరో కార్డేటా, సెఫాలో కార్డేటాలో ఇలాంటి చేంజెస్ ఉండవు. వాటిలో నోటోకార్డ్ అనేది ఇలా చేంజ్ అవ్వదు. వాటిలో అయ్యే చేంజెస్ వాటిలో నోటోకార్ అనేది వేరే వాటిలాగా అయితే కార్టిలేజియస్ లేదా బోనీ లాగా చేంజ్ అవ్వది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే వర్టిబ్రేట్స్ కి ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇది వేరే వాటి నుంచి డిస్టింగ్విష్ చేస్తుంది. యు గాట్ ద పాయింట్, రైట్? సో ఇప్పుడు యూరో అండ్ సెఫాలోకార్డేట్స్ లో నోటోకార్డ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క లైఫ్ లో అవి ఉంటాయి, మొత్తానికి రిటైన్ అయి ఉంటాయి, చేంజ్ అయితే అవ్వవు. అంటే చేంజ్ అంటే నాటో కార్డ్ నుంచి ఇంకొక కార్డ్ రాదు, ఇంకో స్ట్రక్చర్ రాదు. ఐదర్ అది పోద్ది లేకపోతే ఉండిపోద్ది, కానీ మార్పు మాత్రం రాదు, చేంజ్ అయితే కాదు. ఒకవేళ చనిపోద్ది లేదా బ్రతికే ఉంటది అలానే మార్పు లేకుండా. దట్స్ ద పాయింట్. ఎందుకు ఈ పాయింట్ ని నేను స్పెసిఫై చేసి చెప్పానంటే నెక్స్ట్ అసేషన్ లో అది క్లియర్ గా అదే చెప్తారు. ఓకేనా. అసేషన్ అండ్ రీజన్ లో ఆ పాయింట్ గురించి డీటెయిల్ గా ఉంటుంది. సో ఫర్ సపోజ్ అసేషన్ లో ఏం చెప్తున్నారంటే అన్ని వర్టిబ్రేట్స్ అనేవి కార్డేట్స్. ఎస్, ఎందుకంటే కార్డేటాలో వర్టిబ్రేట్స్ అన్ని వస్తాయి, ఎందుకంటే ఇది ఇది సబ్ ఫైలం. బట్ అన్ని కార్డేటాస్ నాట్ వర్టిబ్రేట్స్ అన్నారు.
ఎందుకు కాదో మనం ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఈ ఈ సెకండ్ పారాగ్రాఫ్, ఈ సెకండ్ లైన్ ని. ఫస్ట్ సపోజ్ మన దగ్గర ఒక వర్టిబ్రే ఉంది. వర్టిబ్రేలో వర్టిబ్రేలో ఏముందయ్యా? వర్టిబ్రే అని ఎందుకు అన్నాము? వర్టిబ్రే ఎందుకు అన్నామంటే దీనికి ఒక స్పెషల్ బ్యాక్ బోన్ ఉంది, లేదా నోటోకార్డ్ ఉంది. సో ఈ నోటోకార్డ్ ఏ క్యారెక్టర్ కి సంబంధించింది? ఈ నోటోకార్ వచ్చేసి మన కార్ డేటా క్యారెక్టర్ కి సంబంధించింది. సో ఏదైతే నోటోకార్ ఉంటుందో దాన్ని వర్టిబ్రే అంటాం. అయితే ఈ నోటోకార్ దేనికి సంబంధించింది? కార్ డేటా సంబంధించి. సో ఏదైతే కార్ డేటాలో ఉంటుందో అదే వర్టిబ్రేటాలో ఉంటుంది. సో ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్. అయిపోయింది కదా, అయిపోయింది. కానీ లాస్ట్ పాయింట్ ఏంటి? బట్ ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్, అంటే అన్ని కార్డేట్స్ అనేవి వర్టిబ్రేట్స్ కావు అన్నారు. ఎందుకు కావంటే, ఫస్ట్ సపోజ్ మీరు అన్ని కోఆర్డినేట్స్ చూడండి, అన్ని కోఆర్డినేట్స్ చూడండి, వాటిలో వర్టిబ్రల్ కాలం ఉందని అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ఇక్కడ వర్టిబ్రేట్స్ లో నోటోకార్ ఉంటుంది. ఈ నోటోకార్ అనేది ఐదర్ కార్టిలేజినస్ లేకపోతే వర్టిబ్రల్ కాలం లాగా చేంజ్ అవుతుంది. కానీ సెఫాలో యూరోకార్డిలేట్స్ లో ఈ నోటోకార్ అనేది దీనిలా చేంజ్ అవ్వదు. నోటోకార్ లానే ఉంటుంది, లేకపోతే చనిపోద్ది. సో చేంజ్ అయితే రాలేదు కదా. సో అదే వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే యూరో కార్డేటాలో, సెఫాలో కార్డేటాలో నోటోకార్ అనేది లార్వల్ స్టేజ్ లో ఉంది, వెళ్ళిపోయిందంట. ఇది యూరో కార్డేటాలో. సెఫాలో కార్డేటాలో నోటోకారు ఉంది, జీవితాంతం ఉంది, కానీ వేరేలాగా మారలేదు, అంటే వర్టిబ్రేలా మారలేదు. సో వారు ఏం చెప్తున్నారంటే అన్ని కార్డేట్స్ అనేవి వర్టిబ్రేట్స్ కావు. వర్టిబ్రేట్ అంటే దానికి అర్థం దానికి ఒక వర్టిబ్రల్ కాలం ఉండాలి. ఏదైతే వర్టిబ్రల్ కాలం ఉంటుందో దానే వర్టిబ్రేట్స్ అంటారు. అంటే నోటోకార్డ్ నుంచి వర్టిబ్రల్ కాలం కి చేంజ్ అయితే వాటిని వర్టిబ్రేట్స్ అంటారు. కాబట్టి యూరో కార్డేటాలో, సెఫాలో కార్డేటాలో మనకి వర్టిబ్రల్ కాలం అలాంటిది కనిపించదు కాబట్టి, సో అందుకే వారు ఏమన్నారంటే అన్ని కార్డేట్స్ వర్టిబ్రేట్స్ కావు. సో ఇది ట్రూ. సో దీనికి ఒక రీజన్ చెప్పారు. యాక్చువల్లీ స్టేట్మెంట్ ట్రూవే, కానీ ఈ అసెషన్ కి ఇంకో బలపరచనీకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మెంబర్స్ ఆఫ్ సబ్ఫైలం, అంటే వర్టిబ్రే యొక్క మనుషులు, అంటే వాళ్ళ మెంబర్స్ ఏం చేస్తారంటే నోటోకార్ ఉంటారంట. ఎప్పుడు? అది పుట్టినప్పుడు, పెరుగుతున్నప్పుడు. పెరిగాక, పెద్దగా అయ్యాక ఆ ఆ నోటోకార్ అనేది వర్టిబ్రల్ కాలంలోకి చేంజ్ అయిపోద్ది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఈ నోటోకార్ వర్టిబ్రల్ కాలంలో చేంజ్ అయింది కాబట్టి వాటిని వర్టిబ్రేట్స్ అన్నారు. ఒకవేళ నోటోకార్ వర్టిబ్రల్ కాలంలో చేంజ్ అవ్వలేదు అనుకో, అప్పుడు వర్టిబ్రేటా అని ఒక స్పెసిఫిక్ సబ్ ఫైలమే వచ్చేది కాదు. అది కూడా ఇందులోనే యూరో కార్డేటనో, సెఫాలో కార్డేటనో మిగిలిపోయేది. సో ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ చేంజ్ అవ్వడం వల్ల దానికి ఒక సబ్ ఫైలమే వచ్చేసింది. సో అలా మనుషులు కానీ జంతువులు కానీ ఎవాల్వ్ అవుతాయి. సో ఈ రీజన్ కూడా ట్రూవే. సో అసెషన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ. So what will be the answer? Our beautiful answer is for the 142 question is both A and R are true, and R is correctly explaining the A. మళ్ళీ చూడండి, ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఏ కరెక్ట్ ఇస్తుంది అన్నారు. ఇట్ ఈస్ నాట్ సేయింగ్ రాంగ్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కార్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్? వారు చెప్పిన అసేషన్ కి ఆల్ కార్డేట్స్ అనేవి వర్టిబ్రేట్స్ కావు. ఎందుకు కావంటే ప్రతి వర్టిబ్రేట్స్ అనేవి నోటోకార్ అనేవి వర్టిబ్రల్ కాలం లాగా చేంజ్ అవుతుంది. కానీ కార్డేట్స్ లో ఉన్న కార్డెట్స్ లో ఉన్న సఫైలంలో ఉన్న సెఫాలో కానీ మీటాయి కానీ అవన్నీ వర్టిబ్రల్ కాలమ్ లోకి చేంజ్ అవ్వవు. ఓన్లీ నోటోకారే పొసెస్ చేసి. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ ఏ అండ్ ఆర్ బోత్ ఎక్స్ప్లెయిన్స్ ఈచ్ అదర్. దట్స్ ఇట్.